బ్రాహ్మణుడు పిలుచుకుని వచ్చి యథావిధిగా శ్రీ సత్యనారాయణ వ్రతం చేసినాం. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి సర్వదుఃఖము తొలగిపోగా సంవత్సరముకుడై చాలా సంతోషము పొందెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున ప్రతి నెలకును శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచుండెను. ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడే కాక సకల పాపముల నుండి విముక్తుడై అంతమున మోక్షమును పొందెను. ఈ సత్యనారాయణ వ్రతం ఏ మనుష్యుడు ఎప్పుడు చేయనో అతడు అప్పుడే సర్వ దుఃఖము నుండి శ్రీహరినామం చెప్పిన ఈ విషయం నేను మీకు చెప్పినాను, ఇంకేం చెప్పమందరు అని సూత్రుడు అడిగి అమ్మ అట్లా సైడ్ గురించి అంతేమనకండి. ఈ వ్రతమును ఏ మనుష్యుడు ఎప్పుడు చేయనో అతడు అప్పుడే సర్వ దుఃఖం నుండి విముక్తుడను. ఈ శ్రీహరి నారదుని చెప్పిన ఈ విషయం అమ్మ అట్లే నువ్వు చేయమనకండి చాలు. శ్రీహరి నారదుని చెప్పిన ఈ విషయం నేను మీకు చెప్పినాను, ఇంకేమి చెప్పమందరు అని ఆ యొక్క సూత్రుడు అడిగాను. అందుకు అతడు, ఓ సూత్రుడా, ఆ బ్రాహ్మణుని వలన ఎవరి వ్రతము చేసినో ఇది ఎంతే కూడా వివరంగా తెలుపుము అని ఆ యొక్క మునులు ప్రార్థించారు. అంతరా ఓ ముల్లారా, ఈ వ్రతము ఎవరి చేయబడదో చెప్పదని వినడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించుకుని శ్రీ సత్యనారాయణ